హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి కాశీలో తక్కువ బడ్జెట్లో ఎక్కడ స్టే చేయొచ్చో ఇప్పుడైతే తెలుసుకుందాం. కాశీలో స్టే చేయడానికి మీకు చాలా ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. రూమ్స్ వచ్చేసి కాశీలో లేవు, దొరకాయి అన్న ఆప్షన్ అయితే ఉండదు. అయితే మన తెలుగు వాళ్ళం ఎక్కువ ఇక్కడికి వెళ్తూ ఉంటాం కాబట్టి తెలుగు వాళ్ళకు వచ్చేసి ఇక్కడ ఆశ్రమాలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. చాలా అంటే చాలా ఆశ్రమాలు అయితే ఇక్కడ ఉంటాయి. నేను వచ్చేసి ఈరోజు మీకు ఒక 5 ఆశ్రమాలు అయితే చూపిస్తాను. ఈ 5 ఆశ్రమాలలో ఏంటంటే మీకు రూమ్తో పాటు ఫుడ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు. ఆశ్రమాలలో బయట రూమ్స్ దొరుకుతాయి కానీ అక్కడ ఏంటంటే మనకు ఫుడ్ దొరకదు కాబట్టి మన తెలుగు వాళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ ఈ ఆశ్రమాలలో ఉండడానికే ట్రై చేస్తారు. కాబట్టి ఫస్ట్ ఈ ఆశ్రమాల డీటెయిల్స్ అయితే క్లియర్గా చెప్తాను. తర్వాత వచ్చేసి నేను ఎక్కడ స్టే చేశాను అన్నది మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ ఆశ్రమాల దగ్గరికి ఎట్లా వెళ్ళొచ్చు అన్నది క్లియర్గా చెప్తాను. ఫస్ట్ అయితే ఆశ్రమాలను అయితే చూద్దాం పదండి. ఇప్పుడు మీకు వచ్చేసి ఆశ్రమాలకు ఎలా వెళ్ళానో క్లియర్గా చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి మెయిన్ సర్కిల్. మీరు ఆటోలో వచ్చినా, బస్సులో వచ్చినా, ట్రైన్లో వచ్చినా మీకు ఇక్కడనే దించేస్తారు. ఇది పాండీ హవేలీ సర్కిల్ అన్నట్టు, మెయిన్ టెంపుల్కి వెళ్ళే దారి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు రైల్వే స్టేషన్, కాలభైరవ టెంపుల్, బస్ స్టాప్ ఉంటుంది. రైట్ సైడ్ మీకు వెళ్ళిరనుకో దశాశ్వమేధ ఘాట్ ఉంటుంది. స్ట్రేట్ వెళ్తే టెంపుల్కి వెళ్ళిపోతాం అన్నట్టు. ఇప్పుడు ఉన్నది కదా ఈ సర్కిల్కి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ వచ్చేసండి. ఇప్పుడు మీకు చూపించిన కదా ఆ నుంచి బ్యాక్ సైడ్ వస్తున్నాం అనుకో మీకు అన్ని ఆశ్రమాలు ఇక్కడనే ఉంటాయి. మీరు ఆటోలో, బస్సులో వచ్చిన టెంపుల్ అని చెప్పండి, పాండీ హవేలీకి అని చెప్పకండి. పాండీ హవేలీ అంటే కొంచెం ఇక్కడ ఆపుతారు అంతేగాని జస్ట్ టెంపుల్ అన్నారు అనుకో ఇప్పుడు మీకు చూపించిన సర్కిల్ దగ్గర ఆపేస్తారు అన్నట్టు. ఆడికే లాస్ట్ బస్సులు. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మనం ఒక డార్మెటరీ ఉంది, మీకు డార్మెటరీ చూపిస్తాయి. ఇప్పుడు మనం వచ్చేసి గోవింద స్వామి డార్మెటరీ దగ్గర అయితే ఉన్నాం. 24 అవర్స్ అయితే ఇస్తారు. ఒకసారి డార్మెటరీ కూడా చూపిస్తా చూడండి. ఇగో ఈ విధంగా ఉంటుంది డార్మెటరీ. రోడ్ నుంచి జస్ట్ ఒక 100 మీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది కూడా మన తెలుగు వాళ్ళదే. ఇప్పుడు మనం వచ్చేసి సైకిల్ స్వామి ఆశ్రమం దగ్గరికి అయితే వచ్చేసినాం చూడండి. మన ముందైతే ఉంది. మీకు ఒకసారి ఆశ్రమాన్ని బయట నుంచి అయితే చూపిస్తా. ఎందుకంటే అంతటా సేమ్ ఉంటుంది. 2 పూటలు అన్నము, డార్మెటరీ ఇస్తారు. సింగిల్గా వస్తే, ఫ్యామిలీ వస్తే రూమ్ ఇస్తారు. అంతే. డార్మెటరీ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. రూమ్ వచ్చేసి 1000, 1500 ఉంటుంది. ఒకసారి చూపిస్తా చూడండి. గూగుల్ మ్యాప్ పెట్టుకొని వచ్చేయచ్చు. జస్ట్ ఒక 100-150 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఇదే సైకిల్ స్వామి ఆశ్రమం. ఇక్కడ ఏంటంటే పర్ పర్సన్కు ఛార్జ్ చేస్తారని నాకు ఐడియా ఉంది. 300 to 400 వచ్చేసి. ఫ్యామిలీలో ఎంతమందికి వస్తే అంతమంది. నాకు తెలిసి ఒకవేళ రూమ్ తీసుకున్నా అంతే 1000 రూపాయలు అయితే పడుతుంది. ఫుడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ పెడతారు చూడండి. ఇక్కడ వచ్చేసి ఫుడ్ అయితే ఉంటుంది. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ మనం వచ్చేసి శ్రీ రమణ తారక ఆంధ్ర ఆశ్రమం దగ్గరికి వెళ్తున్నాం. జస్ట్ ఒక 100 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. వచ్చేసినాం చూడండి. ఇక్కడ రాసి ఉంది. ఇక్కడ రైట్ తీసుకుంటే చిన్న గల్లీ కనబడుతుందా, ఈ గల్లీ నుంచి లోపలికి వెళ్తే మనకు ఆశ్రమం అయితే ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చేసి రమణ తారక ఆంధ్ర ఆశ్రమం దగ్గర ఉన్నాం కదా. ఈ ఆశ్రమం వచ్చేసి కాశీలోనే చాలా పెద్దది. తెలుగు వాళ్ళు ఎక్కువ శాతం ఇక్కడనే ప్రిఫర్ అయితే చేస్తారు. ఇక్కడ రూమ్స్ వచ్చేసి తక్కువ నుంచి కూడా ఉంటాయి. బట్ ఫ్యామిలీ వెళ్తే మీకు ఒక 1000 రూపీస్లో వచ్చేసి ఇక్కడ మంచి రూమ్ అయితే మీకు వస్తుంది. మీకు ఇక్కడ ఏంటంటే 24 అవర్స్ అయితే టైం అయితే ఉంటుంది. ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు అయితే ఇక్కడ ఉండొచ్చు. మీరు ఎన్ని రోజులు ఉంటారో ఫస్టే చెప్తే మీ ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు ఫస్టే అమౌంట్ అయితే వాళ్ళు కట్టించుకుంటారు. ఎన్ని రోజులైనా ఉండొచ్చు. మీకు మంచిగా ఓ పూట భోజనము, ఓ పూట టిఫిన్ కూడా ఇక్కడైతే పెడతారు. చూసుకోండి. ఇది వచ్చేసి ఆంధ్ర ఆశ్రమం యొక్క డీటెయిల్స్. రమణ తారక ఆంధ్ర ఆశ్రమం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మరొక ఆశ్రమం దగ్గరికి అయితే వెళ్దాం పదండి. అయితే మనకి ఈ ఆశ్రమం ముఖ్యంగా ఘాటుకు కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఒక 100 మీటర్స్ దూరంలోనే ఈ సైకిల్ స్వామి ఆశ్రమం, ఈ ఆంధ్ర ఆశ్రమం. ఇక చూడండి. అక్కడి నుంచి మళ్ళీ మనం ఇంకో ఆశ్రమం దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక పక్కనే వచ్చేసి శ్రీ అన్నపూర్ణ ట్రస్ట్ అయితే ఉంటుంది. ఈ ట్రస్ట్ నుంచి కొంచెం ఇలా ముందుకు వెళ్ళాం అనుకో మనకు శ్రీనిలయం అనే ఆశ్రమం మరొకటి అయితే ఉంటుంది చూడండి. నెంబర్స్ కూడా ఇచ్చారు. కాంటాక్ట్ కావాలంటే కాంటాక్ట్ అయితే కండి. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ జస్ట్ పక్కనే, అంటే ఇవంతా తెలుగు వాళ్ళ ఏరియా అన్నట్టు. ఇక ఇక్కడ వచ్చేసి మీకు శ్రీ మాత అన్నపూర్ణ ఆంధ్ర ఆశ్రమం అయితే ఉంటుంది. అన్ని ఆశ్రమాలు ఆల్మోస్ట్ సేమ్గా. ఇక ఇక్కడ నుంచి కొంత దూరంలోనే మీకు మరొక ట్రస్ట్ అయితే ఉంటుంది. ఒకసారి చూడండి. శ్రీ కాశీ అన్నపూర్ణ సాయి చంద్ర ట్రస్ట్. ఇది కూడా ఘాటు దగ్గరనే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే పర్ పర్సన్కు 350 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఎంతమంది వస్తే అన్ని 350 రూపీస్ అన్నట్టు. ఇది మొత్తం మనకి ఏంటంటే తెలుగు ఏరియానే, మొత్తం తెలుగే మాట్లాడతారు. అందరు తెలుగు వాళ్ళే ఉంటారు అన్నట్టు. ఈ ఏరియా మొత్తం ఇటు సైడ్ ఆశ్రమాలు ఉన్నాయి, డార్మెటర్స్ ఉన్నాయి, రూమ్లు ఉన్నాయి. రాసి కూడా ఆల్మోస్ట్ మీకు ఏంటంటే మొత్తం తెలుగులోనే ఉన్నాయి. ఇక నేను నైట్ వచ్చినా కాబట్టి రూమ్ వచ్చేసి కొంచెం దూరం తీసుకున్నా. ఆ రూమ్ను కూడా ఇప్పుడు మీకు అయితే చూపిస్తా. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే మీకు స్టార్టింగ్ ఏరియాకి వచ్చేసేయండి. మెయిన్ సర్కిల్ ఏరియా చూపించిన కదా, ఆ సర్కిల్ ఏరియా నుంచి ఇలా బ్యాక్ రాగానే ఇక రోడ్ పైనే మీకు ఉంటుంది చూడండి. ఇగో ఈ హోటల్నే ఉన్నది చూపిస్తున్నా చూడండి. కింద రెస్టారెంట్ ఉంటుంది.
ఇగో ఈ రెస్టారెంట్. థాలీ వచ్చేసి ఒక 100 రూపీస్ ఉంటుంది. ఇక రూమ్ వచ్చేసి ఈ విధంగా ఉంది చూడండి. రూమ్ చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఇక్కడ ఒక అద్దం కూడా ఇచ్చారు. ఇగో ఇటు సైడ్ వచ్చేసి మీకు వాష్రూమ్ కూడా ఉంది. చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఒకసారి చూడండి ఈ విధంగా ఉంది. వాష్రూము, పైన గీజరు, వాష్ బేసిన్ అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే కొంచెం లోపలికి వెళ్ళినాం అనుకో 500 రూపాయల్లో రూమ్ వచ్చేసి ఈజీగా దొరుకుతుంది ఇక్కడ. ఇది వచ్చేసి నేనున్న రూమ్ అన్నట్టు. ఈ రూమ్ తీసుకోవడానికి కారణం కూడా ఉంది. ఆశ్రమాలలో కాకుండా నేనేంటంటే ఫస్ట్ రాగానే ఇప్పుడు మనం చూపించినాం కదా, సేమ్ ఈ సెంట్రల్లోనే మీకు ఒక ఆశ్రమం అయితే ఉన్నది, ఆంధ్ర ఆశ్రమం. ఈ పాండి హవేలీ రూటు ఇప్పుడు మీకు స్టార్టింగ్లో చూపించిన కదా చౌరస్తా సర్కిల్, ఈ పక్కనే ఆంధ్ర ఆశ్రమం ఉన్నది. అక్కడికి వెళ్ళి నేను అడిగితే ఏంటంటే ఒక్కరికి రూమ్ ఇయ్యము, డార్మెటరీ ఇస్తా అన్నాడు ఫస్ట్ అతను. సరే డార్మెటరీ అంటే నేను ఆల్రెడీ టైర్డ్ అయిపోయినా, నాకు సపరేట్ రూమ్ కావాలని అడిగినట్టు రూమ్ ఇస్తా అన్నాడు. అతను ఏంటంటే 1000 రూపీస్ చెప్పిండు. మామూలుగా అయితే 1500కి ఇస్తారట, ఫ్యామిలీకి అయితే 1000 రూపీస్ నీకు ఇస్తా అన్నాడు. మామూలుగా ఫుడ్ కూడా సేమ్ ఇలా ఫుడ్ అయితే ఉంటుంది మీకు అని చెప్పాడు. 1000 రూపీస్ ఎందుకు అని నేనైతే అక్కడ స్టే చేయలేను. ఇదేంటంటే జస్ట్ మీకు రోడ్డు పక్కనే ఉంటుంది. లింక్ వచ్చేసి కింద ఇస్తాను. వీటితో పాటు మామూలుగా మనకు చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ ఫోన్ తీసుకొని నేను ఫోన్ అయితే చేసిన. యూట్యూబ్లో చాలా వీడియోలు పెడుతుంటారు కదా, వాళ్ళకి చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే మేము 1500 2000 రూమ్స్ అయితే ఇస్తున్నాము, సింగిల్గా ఉన్నావు కాబట్టి మామూలుగా రూమ్ ఇవ్వమన్నారు. సేమ్ వాళ్ళు కూడా ఒకవేళ నేను రిక్వెస్ట్ చేస్తే ఇస్తా అన్నారు, కానీ వాళ్ళు 1200 చెప్పారు. సేమ్ మళ్ళీ ఫుడ్ ఉంటుంది అన్నారు. ఇక ఎక్కడైనా 1000కి తక్కువ రాదు అనుకొని నేను ఎగ్జాక్ట్లీ మెయిన్ రోడ్ మీదనే 600కి రూమ్ అయితే తీసుకున్నానట్టు. రూమ్ చాలా బాగుంది. అక్కడ ఫుడ్ పెడతారు కానీ 400 రూపీస్ ఎక్కువ అనిపించింది. బయట మనకు ఇష్టం ఉన్న ఫుడ్ అయితే తినొచ్చు. అందుకోసము సింగిల్గా వచ్చిన కాబట్టి ఈ రూమ్ అయితే తీసుకున్నా. మీకు ఆల్మోస్ట్ ఇక ఆశ్రమాలు కూడా చాలా చూపించిన. సైకిల్ స్వామి ఆశ్రమం, మీకు శ్రీ రమదానక ఆంధ్ర ఆశ్రమం, శ్రీ నిలయము, శ్రీ అన్నపూర్ణ ఆంధ్ర ఆశ్రమము, శ్రీ అన్నపూర్ణ నీకు ట్రస్ట్ కూడా చూపించిన. చాలా ఆశ్రమాలు అయితే చూపించిన కదా. ఏంటంటే ఎక్కడైనా సరే 1000 రూపాయలు అయితే మినిమం ఉంటుంది ఫ్యామిలీకి అయితే. రూమ్ గుర్తుపెట్టుకోండి. ఇక మంచిగా ఫుడ్ అయితే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. ఇది అన్నట్టు. ఒకవేళ మీరు ఒక్కరు ఇద్దరు వచ్చారు అనుకో డార్మెటరీలో ఉండాలన్నా ఉండొచ్చు. కాకపోతే డార్మెటరీస్ ఏంటంటే మీకు ఫస్ట్లో చెప్పినట్టు మనం బయట చూస్తాం కదా, మంచిగా డార్మెటరీస్ చాలా నీట్గా అలా ఉండయి. ఒక రూమ్లో బెడ్ ఇచ్చి అలా ఇస్తారు. లేదు అంటే లాకర్స్ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి. చూసుకోండి మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అలానైతే ఉండండి. ఇవి వచ్చేసి కాశీ రూమ్స్ యొక్క విశేషాలు. థ్యాంక్ యూ.